ఒకప్పుడు క్లబ్కు బర్గర్ బేబీస్ మాత్రమే వెళ్ళేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమాని వీకెండ్ వచ్చిందంటే చాలు టెకీలు క్లబ్బులు పబ్బుల్లోనే దర్శనమిస్తారు. వారం మొత్తం పడ్డ కష్టాన్ని ఓవర్ నైట్ మర్చిపోవడానికి తాగుతారు, చిందులు వేస్తారు, పేకాట రాయులు రెచ్చిపోతుంటారు. గ్లాసుల గలగలలు ఒక పక్క వినిపిస్తుంటే మరోవైపు మిక్సింగ్ ట్యూన్లతో చెవులు చిల్లు మనిపించేలా ఉండే మ్యూజిక్కి కుర్రకారు చిందులు వేస్తోంది. అయితే పబ్బుల విషయం కాస్త పక్కన పెడితే క్లబ్బులు మాత్రం జెంజెట్ పుణ్యమాని దేవాలయాలను తలపిస్తున్నాయి. ఇప్పుడంతా భజన క్లబ్బింగ్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. భక్తి, సంగీతం, పార్టీ సంస్కృతి అన్ని మిలిమితమైన ఈ ట్రెండ్తో భజన క్లబ్బులు దైవనామస్మరణతో మార్మోగుతున్నాయి. అయితే అసలు ఈ భజన క్లబ్బులు ఎలా పుట్టుకొచ్చాయి? జెంజెట్ యువతరంలో ఇంతలా మార్పు రావడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. ఇప్పుడంతా జెంజెట్ హవా నడుస్తుంది. నేపాల్లో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా జెంజెట్ తరాన్ని పరిచయం చేసింది. ఈ తరాన్ని కొందరు యువత తరంగా అభివర్ణిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా యువత పాత్ర, వారి ఆలోచన విధానం మరియు సమాజంపై వారి ప్రభావం గురించి విస్తృత చర్చ దారితీసింది జెంజెట్. ఇక జెంజెట్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వ్యక్తుల తరం. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగింది. వీరు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాతో పాటు ఆధునిక టెక్నాలజీతో చిన్నప్పటి నుంచే పరిచయమై ఉన్నారు. ఈ తరం మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానం తమ దైనందిన జీవితంలో భాగమై పెరిగిన తరం. అందువల్ల వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ తరం మన దేశ సంస్కృతిని సైతం వేగంగా మార్చేస్తుంది. దీంతో ఇప్పుడు ఒక కొత్త రకమైన నైట్ లైఫ్ ట్రెండ్ అవుతోంది. అయితే జెంజెట్ ట్రెండ్ అంటే నైట్ పార్టీలు, మద్యం అనుకునేరు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే ట్రెండ్ వాటికి సంబంధమే లేనిది. ఎందుకంటే ఇది పూర్తిగా భక్తి, సంగీతం, ఆధ్యాత్మిక కథతో నిండిపోయి ఉంటుంది. ఆ ట్రెండే భజన క్లబ్బింగ్. కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్ క్లబ్బుల్లో డిమ్ లైట్లు, డిస్కో ట్రాక్లు, గ్లాసుల గలగలుంటాయి. జెంజెట్ ఈ రెండింటిని మిక్స్ చేస్తోంది. ఒత్తిడిని, ఆందోళనను అధిగమించుకునేందుకు భజనలను అలవాటు చేసుకుంటున్న కుర్రతరం వాటిని గుళ్ళల్లో కాకుండా నైట్ క్లబ్బులలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. భజన క్లబ్బింగ్ అంటున్న ఈ సరికొత్త ట్రెండ్ నగరాల్లో నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ జెంజెట్ని బాగా ఆకర్షిస్తుంది. ఇది సంస్కృతి, విశ్వాసం, సమాజంలో నెమ్మదిగా మార్పులు తీసుకువస్తుంది. అసలు ఏంటి భజన క్లబ్స్ అనే విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న క్లబ్ కల్చర్కు పూర్తి విరుద్ధం. ఇక్కడ పేకాట, విందు, వినోదం, చిందులు ఏమీ ఉండవు. అదొక ఆధ్యాత్మికమైన సాగరంలో మునిగి తేలే నైట్ లైఫ్. యువతరం నోటి నుంచి రామనామస్మరణ వినిపిస్తోంది. అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఇక ఈ భజన క్లబ్బింగ్లో సాంప్రదాయ భక్తి గీతాలను ఎక్కువ సౌండ్ స్కేప్లతో మిళితం చేసి యువ గాయకులు పాడుతారు. ఇది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. లైటింగ్ మధ్య లీనమయ్యే సంగీతంతో సామూహిక నృత్యాలు చేస్తూ మంత్రాలు, భజనలతో ఈ నైట్ లైఫ్ నిండి ఉంటుంది. ప్రస్తుతం యువత ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ పార్టీలకు ఆల్టర్నేటివ్గా మారుతున్నాయి. డివోషనల్ మూడ్లో భాగంగా మత్తుకు బదులుగా భావోద్వేగాల్లో తేలుతూ ఉంటారు. ఈ ట్రెండ్ యువతను తమ మూలాలకు తీసుకెళ్తుంది. అయితే జెంజెట్ ఈ భజన క్లబ్బుల వైపు తిరగడం వెనుక చాలా కారణమే ఉంది. స్ట్రెస్ లైఫ్ నుంచి బయటపడడం, సరదాగా వీకెండ్ చిల్లవడానికి యువత చాలా కాలంగా నైట్ ఎంజాయ్మెంట్కు అలవాటు పడింది. అది పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. దీంతో మన భారతీయ సంస్కృతికి చాలా వరకు దెబ్బ పడింది. యువతి క్లబ్బులు, పబ్బులకు అలవాటు పడి మన సంస్కృతి, సాంప్రదాయాలకు చాలా దూరమయ్యారు. కానీ ఇప్పుడు భజన క్లబ్బింగ్తో జెంజెట్ కొత్త ట్రెండ్ సృష్టించింది. భజన క్లబ్బింగ్ సాంప్రదాయ సంగీతానికి కొత్త గుర్తింపునిస్తుంది. భక్తి గీతాలను ఆధునిక బీట్లతో మిళితం చేసి ఆచారాలకు వారిని మళ్లీ కనెక్ట్ చేస్తోంది. మద్యం, మాదక ద్రవ్యాలు లేని ఈ ట్రెండ్ కూడా మానసిక ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ ట్రెండ్లో అందరూ కలిసి పాడుకుంటూ, చెప్పులు లేకుండా నృత్యాలు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. వారి మనసుతో పాటు మెదడు కూడా ప్రశాంతతను పొందుతుంది. ప్రయోగాత్మక ఫార్మాట్గా ప్రారంభమైన ఈ ట్రెండ్ లైఫ్లో బ్యాలెన్స్ కోసం వెతుకుతున్న వారికి ఓ వరంగా మారింది. వినూత్న మార్పులతో ముందుకు వెళ్తున్న వారిలో సాంస్కృతిక మార్పు తీసుకువస్తుంది. అయితే ఈ ధోరణి ఇంతకు ముందు చిన్న ప్రాంతాల్లో ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమాని ఈ ట్రెండ్ చాలా వేగంగా అందరికీ చేరుతోంది. వందలాది మంది ఈ ట్రెండ్లో పాల్గొంటున్నారు. కొందరు వీటిని ఆధ్యాత్మిక రేవ్స్ అని, మరికొందరు ఆత్మ వలయాలు అని పిలుస్తున్నారు. కానీ పేరుతో సంబంధం లేకుండా భక్తి, సంగీతం, భాగస్వామ్య శక్తి అనే అంశంతోనే ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, పూణె వంటి నగరాల్లో తరచూ జరుగుతున్న భజన్ క్లబ్లకు తొలుత 50 నుంచి 100 మంది దాకా హాజరయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2000 నుంచి 3000కు చేరుకుంది. అంటే యువతరం ఈ సరికొత్త భజన్ల వైపు ఎంతగా ఆకర్షణీయమవుతున్నారో అర్థమవుతోంది. యువత ఆధ్యాత్మిక జోష్లో తేలియాడడానికి చాలా ఇష్టపడుతుండడంతో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుంది.
అయితే ఈ భజన క్లబ్బులు ఓవర్ నైట్ జెంజెడ్లో చాలా మార్పును తీసుకొని వస్తుంది. కుర్రకారు ఒకచోట చేరి రామ్ రామ్, జై సీతారాం, శ్రీకృష్ణ గోవింద్, హరే మురారి అంటూ భజన గీతాలకు పరవశించిపోతున్నారు. రిథమిక్గా ఒక ఆధ్యాత్మిక లోకంలో సేదదీరుతున్నారు. భక్తి పాటలకు కదం కదుపుతూ సరికొత్త లోకాల్లో విహరిస్తున్నారు. క్లబ్లకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకెళ్లాలి. డ్రింక్స్ ఉండవు. శాకాహారమే అందిస్తారు. క్రమశిక్షణ ముఖ్యం. చూడ్డానికి అది క్లబ్ కానీ అంతా ఆధ్యాత్మిక వాతావరణమే. అయితే ఇదొక రకంగా పోస్ట్ మోడర్న్ తీర్థయాత్ర లాంటిది. గతంలో భక్తి అంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, మొక్కుకోవడం వంటివి ఉండేవి. కొత్త తరం దానిని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చుకుంటోంది. మనసును, భావోద్వేగాలను రీసెట్ చేసుకునే సాధనంగా చూస్తోంది. భజన్ క్లబ్బింగ్ ద్వారా అందరితో కలిసి సాధన చేయడం వల్ల సరికొత్త శక్తిని పొందుతున్నారు. కొందరు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్తున్నారు. అక్కడ వీటికి ఆదరణ పెరుగుతుండడంతో ప్రత్యేకంగా భజనలు అందించే కళాకారుల సంఖ్య కూడా చాలా వరకు పెరుగుతోంది. మన నగరాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. దీంతో ఈ సరికొత్త ఆధ్యాత్మిక భజన్ కళాకారులు దుబాయ్, సింగపూర్ లాంటి నగరాలకు కూడా వెళ్లి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే క్లబ్ యువతకు కొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. యోగా, ధ్యానంలోనే ఈ భజన క్లబ్బులను యూత్ ఎంజాయ్ చేస్తున్నారు.